సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, యూ కెన్ స్టార్ట్ యువర్ జూమ్ నౌ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన కేశవ్ సార్కి నా ధన్యవాదాలు. మన టీంలో ఉన్న ప్రతి లీడర్కి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్ నా పేరు రఘురామ్ రెడ్డి. దాదాపు అందరికి తెలిసి ఉంటుంది. వెస్టేజీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అది కూడా అందరికి తెలుసు, పేరు తెలుసు. మనం ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు మనకున్న క్వాలిటీస్ ఏంటి, వెస్టేజీ ఎందుకు చేయాలి, వీటి గురించి మాట్లాడదాం సార్. వాయిస్ క్లియరా సార్? సార్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. లీడర్స్, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ప్రతి లీడర్కి పేరు పేరున చెప్తున్నాను. ఈరోజు సబ్జెక్టు చెప్తాను, వినండి, నీట్గా అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి. లీడర్స్, ఇప్పుడు వెస్టేజీ కంపెనీ ఉంది. ఓకే, కంపెనీ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఆలోచించండి లీడర్స్. కంపెనీ అంటే ఏదైనా సరే ఒక వస్తువు, లేదంటే ఒక వ్యక్తి, లేదంటే ఒక వ్యవస్థ నిర్మూలిస్తున్నారంటే దానికి ఒక పుట్టిన డేట్ కానీ ఉంటుంది 100%. అవునా కాదా? మన కంపెనీ కూడా పుట్టిన డేట్ అయితే ఉంటుంది. ఓకేనా? ఎక్కడ స్టార్ట్ అయింది అని ఒక ప్లేస్ కూడా ఉంటుంది. ఇలా మనందరికీ తెలుసు, కంపెనీ అనేది 2004 జూన్ 2వ తేదీ స్టార్ట్ అయిందని. స్టార్ట్ అయినప్పుడు రెండు ప్రొడక్ట్స్ కంపెనీ ఉంది, 2 బ్రాంచెస్ ఉన్నాయి, 6 మంది వ్యక్తులతో స్టార్ట్ అయింది మన కంపెనీ. ఇది హిస్టరీ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 2 ప్రొడక్ట్ల ప్లేస్ 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2 బ్రాంచ్ల కాడ 7,000 బ్రాంచెస్ ఉన్నాయి. 6 మంది వ్యక్తుల కాడ 5 CR ఉన్నారు. 5,000 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది మన కంపెనీ. ఓకే, కంపెనీ బాగుంది. కంపెనీకి ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా? గమనించండి లీడర్స్, మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటంటే, ఒక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కంపెనీకి మనకి ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా, అసలు కంపెనీలో ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా లేదా మనీ సర్క్యులేషన్ కంపెనీయా, ఇది కూడా ఎదురవుతుంది. మనం ఎక్కడ వర్క్ చేయాలి, మనీ సర్క్యులేషన్ ఉన్న కంపెనీలో వర్క్ చేయాలా, లేదంటే ప్రొడక్ట్ బేస్లో ఉన్న కంపెనీలో వర్క్ చేయాలి కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనీ సర్క్యులేషన్ కంపెనీస్ అనేది ఎన్నో వచ్చున్నాయి. ఓకేనా? డబ్బులు కట్టించుకోవడం, లేదు 10 మంది చేత కట్టించుకోవడం, ఇలా కంపెనీలు వచ్చున్నాయి. లేదు ఒక కిట్ ఇస్తాము, ఇంత ఖచ్చితంగా కట్టాలి అని, ఇలా కంపెనీలు చాలా వచ్చున్నాయి. ఇది మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకేనా? ఈ కంపెనీలు ఏంటంటే మనకి ఎవరి చేత కూడా డబ్బులు కట్టించే అవసరం లేదు, కట్టమని చెప్పే అవసరం లేదు, మనం కట్టే అవసరం కూడా లేదు. ఇలా మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మంచి అవకాశం ఉంది వెస్టేజీ కంపెనీ అనేది. ఇప్పటికి 21 సంవత్సరం కంప్లీట్ చేసుకుంది. 21 సంవత్సరంలో మనకి కంపెనీకి ఎన్ని సర్టిఫికేట్లు వచ్చాయి మనందరికి తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన చెప్తాను. మన కంపెనీకి 7 సర్టిఫికేట్లు వచ్చాయి సార్. 7 సర్టిఫికేట్లు. 9 దేశాల్లో ఉంది, ఇంటర్నేషనల్ కంపెనీ మంది. 7 సర్టిఫికేట్లు ఏంటంటే, అలాల్ సర్టిఫికేట్ ఒకటి. అలాల్ సర్టిఫికేట్ ఏంటంటే, మన దుబాయ్ వాళ్ళు ఆ దేశానికి ప్రొడక్ట్ పోవాలంటే ఆ ప్రొడక్ట్ క్వాలిటీని చెక్ చేసి మరి మనకి అలాల్ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. అలాల్ సర్టిఫికేట్ అంటే నీతివంతమైన సర్టిఫికేట్ అనమాట. ఇంకో సర్టిఫికేట్ వచ్చేసి FSSAI, ఓకేనా? ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ అనమాట. ఇది రెండో సర్టిఫికేట్. బాగా వినండి లీడర్స్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మూడో సర్టిఫికేట్ ఏంటంటే ఐడిఎస్ఏ అంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఓకేనా? ఇది మూడో సర్టిఫికేట్. నాలుగో సర్టిఫికేట్ అంటే జిఎంపి. ఓకేనా? జిఎంపి అంటే మంచి తరమైన పద్ధతులు, అంటే మంచిగా తయారు చేస్తున్న ఉత్పత్తులు, అది. ఓకేనా? ఆ సర్టిఫికేట్. ఎస్జిఎస్ నెక్స్ట్ సర్టిఫికేట్. ఓకేనా? జనరల్ అసోసియేషన్. ఓకేనా? అది ఇంకొక సర్టిఫికేట్.
ఐఎస్ఓ అంటే సంస్థ మనకి సర్టిఫికేట్ ఇచ్చింది అనమాట. ఓకేనా, ఐఎస్ఓ అంటే. ఇంకొకటి ఎఫ్ఐసిసిఐ భారత రెవెన్యూ శాఖ ఉంటుంది కదా, పరిశ్రమలు ఇవి, వీళ్ళందరూ కలిసి మనకు అనేది ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఇట్లా మనకి 7 సర్టిఫికేట్లు ఉంటాయి మన కంపెనీకి. ఇలాంటి కంపెనీలో ఇన్ని సర్టిఫికేట్లు పెట్టిన కంపెనీలో మనకి ఓకేనా ఒక ఫ్రీ ఐడి ఇచ్చి వర్క్ మనం ఎలా చేయాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి అని మనకు తెలిసి ఉండాలా పర్లేదా? 100% తెలిసి ఉండాలి. అసలు మనం వెస్టేజీలో మనం ఏమైనా చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలి, మనం ఏం నేర్చుకోవాలి? నేను ఒకటే చెప్తున్నా చూడండి సార్, ఫ్యాషన్ ఐడియా ఉంటుంది అందరికీ. ఓకేనా, ఫ్యాషన్ అంటే ఏంటి? ఫ్యాషన్ అంటే 2 రకాల అర్థాలు వస్తాయి. ఫస్ట్ రకం అర్థం ఏంటంటే, ఫ్యాషన్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడైనా సరే జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ చేసే క్రమంలో ఇంకో స్టెప్ ముందుకెళ్ళాడు. అలా ముందుకెళ్తున్నాడంటే ఆ వ్యక్తికి అక్కడ చేసే వర్క్ మీద ఫ్యాషన్ ఉన్నట్టు. లేదు, ఒక వ్యక్తి స్టడీ చేస్తున్నాడు, ఒక పర్సన్ వచ్చేసి స్టడీ చేస్తున్నాడు, ఆ స్టడీలో బాగా చదువుతున్నాడు అంటే ఆ వ్యక్తికి ఆ స్టడీ మీద ఫోకస్ ఉంది బాగా, అంటే దాని మీద ఫ్యాషన్ అనమాట, ఫ్యాషన్గా చేస్తున్నాడు. ఇప్పుడు మన లేడీస్ తీసుకుందాం. ఇప్పుడు బిర్యానీ చేస్తారు సార్, బిర్యానీ ఎన్నో రకాలు చేస్తారు, అవునా? కొందరు బాగా చేస్తారు, కొందరు ఏముందిలే అది ఇది చేస్తారు అంటారు, అవునా కాదా? ఇప్పుడు బిర్యానీ చేస్తున్నామంటే కొందరు ఏం చేస్తారు, ప్యాషన్గా తయారు చేస్తారనమాట. నేను ఇవి వేయాలి, ఖచ్చితంగా ప్రిపేర్ ఉంటారు, నేను ఇవి వేయాలి, ఇవి చేయాలి, ఖచ్చితంగా ఇలా చేస్తేనే బిర్యానీ అనేది బాగుంటుంది, నీట్గా ఉంటుంది, అలా చేస్తారు. ఇది ఫ్యాషన్. మన డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఇప్పుడు జాయిన్ అవుతాం, ఓకేనా? ఇప్పుడు జాయిన్ అవుతానే మనకి ఇప్పుడు బిర్యానీ అయిపోతుందా? మనకి ఇన్కమ్ చాలా డబ్బులు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డబ్బులు చాలా ఉన్నాయి. జాయిన్ అవుతానే మన డబ్బులు వస్తాయా? రావు కదా. డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఏం చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ని ఒక ప్యాషన్గా మనం మార్చుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ అని తెలుసు, తేనె అనేది ఒక కొమ్మ మీద ఉంటుంది సార్. ఆ కొమ్మ మీద నుంచి మనం తీసుకొని తినాలంటే ఆలోచించండి, అది తీసుకొని మనం తినాలంటే మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ చెట్టు వెక్కాలి, లేదంటే నిచ్చినేసుకొని వెక్కాలి, ఇలా చేస్తేనే మనకు అని అనేది దొరుకుతుంది, అవునా? అని దొరకాలంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా వర్క్ చేయాలా పర్లేదా? ఓకేనా. అక్కడ కూడా ఏంటంటే ఒక ప్యాషన్గా మనం అది తినాలి, అది కోరిక ఉంది మనకి, అది తినాలి అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళేసి తింటాం. అదే మనం కింద కూర్చొని నేను తినాలి, నాకు వచ్చేస్తుంది, నా కాడికి అమ్మిడికి వస్తుంది అంటే వస్తుందా? దాంట్లో మన నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు ఉన్నాయి, ఎలా తీసుకోవాలి అది మనకు తెలియాలి కదా. ఇలా ఏంటంటే ఇది మనం అనేది ఖచ్చితంగా ఫ్యాషన్ అనేది మనకి ఖచ్చితంగా ఒక వెస్టేజీలో ఒక ప్యాషన్గా మనం మలుచుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా అనేది మనకు గ్రోత్ అనేది కానొస్తుంది. ఓకే, ఫ్యాషన్ ఉంది, ఫ్యాషన్ ఉంటే సరిపోతుందా? ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాడు పిల్లోడు, నేను చదువుకోవాలి బాగా అనుకుంటాడు, అక్కడ అతనికి బాగా ప్యాషన్ ఉంది. లేదు బ్యాట్మెన్ కావాలి, బాగా ప్యాషన్ ఉంది. ప్యాషన్ ఉన్నప్పుడు సరిపోతుందా? లేదు, అతనికి అక్కడ లెక్చరర్ కావాలి, గురువు గారు కావాలి. ఖచ్చితంగా గురువు లేకపోతే స్టడీ నేర్చుకోలేడు, క్రికెట్ బాల్ ఆడలేడు, ఇలా గ్రౌండ్లో ఏం వర్క్ కూడా చేయలేడు, అవునా? ఖచ్చితంగా ఏంటంటే గ్రౌండ్ వర్క్ గురువు గారు ఉన్నారు, గురువు గారు ఏం చెప్తారు, పలానా సబ్జెక్టు ఇలా ఉంది అని చెప్తారు. ఇప్పుడు మన కంపెనీలో ఏముంది, ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది, మన కంపెనీ గురించి తెలుసు, కంపెనీలో మనకి ఏమున్నాయి, ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవునా? ఈ ప్రొడక్ట్స్ గురించి మనకు తెలియాలి. 100% ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఎలా వస్తుంది మనకి, ఎక్కడికైనా మీటింగ్స్ కానీ, లేదు మనం అప్లయన్స్ కానీ, వీళ్ళు ఖచ్చితంగా మీటింగ్స్ వెళ్తే ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు మన దాంట్లో 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవునా? ఇప్పుడు సపోజ్ నేను చిన్న ఎగ్జాంపుల్, ప్రొడక్ట్ నాలెడ్జ్ మనకు లేదు, మనం ఏమనుకుంటాం, వెస్టేజ్ ఏముంది, సబ్బు పేస్టే కదా, ఎత్తుకొని పోయి అందరూ సజెస్ట్ చేయొచ్చు, అందరూ వాడతారు అనుకుంటాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక న్యూ పర్సన్ కాడికి వెళ్ళాం,
కొత్తగా నేనే జాయిన్ అయ్యాను. నేను న్యూ పర్సన్ కాడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ పర్సన్ ఏమన్నాడు, సార్ నా కాడ సబ్బు ఉంది వాడుకోండి సార్ అన్నాడు. ఆ పర్సన్ ఒకటే మాట అడిగాడు నన్ను, సార్ దీంట్లో ఏముంది, ఏదంతా తయారు చేశారు, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అడిగినప్పుడు మనం టక టక చెప్పేయగలగాలి. సార్ ఇది జ్ఞానో పేస్ట్, ఇది పుట్టగొడుగులతో తయారు చేసింది, ఇది వాడుకుంటే మనకు పుచ్చు పుళ్ళు అనేది రాకుండా, పెయిన్ అనేది రాకుండా ఉంటుంది అని మనం అక్కడ కానీ చెప్పగలిగితే అక్కడే బిజినెస్ అవుతుంది. అదే కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక ప్రొడక్ట్ గురించి అడిగినప్పుడు, సార్ నాకు తెలియదు సార్, మా అప్లైకి ఫోన్ చేస్తా. అప్లైన్కి ఫోన్ చేస్తే అప్లైన్ ఏం చేస్తాడు, ఒకవేళ మీటింగ్లో ఉంటే ఫోన్ ఎత్తలేడు, ఒకవేళ అందుబాటులో లేడు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ బిజినెస్ లాస్ అవుతామా లేదా? ఖచ్చితంగా ఏంటంటే మన వెస్టేజ్ కంపెనీలో ప్రొడక్ట్ నాలెడ్జీ అనేది 100% ఉండాలి. ఆ ప్రొడక్ట్ నాలెడ్జీ లేకపోతే మనం అనేది గ్రోత్ కాలేం సార్. ఓపెన్గా చెప్తున్నా చూడండి. మనకి ఏంటంటే ఫ్యాషన్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ మనం చేయాలని ఒక ఫ్యాషన్ ఉండాలి. మనం దాంట్లో గ్రోత్ ఎలా గమనించాలో ప్రొడక్ట్ నాలెడ్జీ తెలుసుకొని ఉండాలి. మనం ఓన్గా ప్రొడక్ట్ నాలెడ్జీ గురించి తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు మన దాంట్లో 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 450 ప్రొడక్ట్స్ నేర్చుకోవాలి నెమ్మదిగా. వన్ బై వన్ నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా అనేది మనకనేది బిజినెస్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడికైనా బిజినెస్ గురించి, మా ప్రొడక్ట్ గురించి చెప్పేదానికి వెళ్ళాను. గ్యాస్ స్టవ్లు అని అడిగారు. గ్యాస్ స్టవ్లుగా నేను అప్లైకి ఫోన్ చేస్తాను సార్, ఒక్క నిమిషం సార్ కనుక్కొని చెప్తాను. అక్కడ ఫోన్ చేసినప్పుడు అక్కడ అతనికి ఏమవుతుంది తెలుసా, కస్టమర్కి, సార్ వీళ్ళకి తెలీదా, వేరే వాళ్ళు కనుక్కొని చెప్తారా? కొందరు మంచోళ్ళు అయితే సరే కనుక్కొని చెప్పండి సార్ అంటారు. కొందరు ఏమంటారు, ఇతనికే తెలియదు, ఇతను మనకు చెప్పేదానికి వచ్చాడు, ఏమి ఇస్తాడో ఏంటనే బిజినెస్ కూడా అక్కడ లాస్ అవుతాం అనమాట. అలా లాస్ కాకుండా మనం కొన్ని నేర్చుకుంటూ ముందుకెళ్తే 100% అంటే గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ పాయింట్ తీసుకుందాం మనం. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే లిస్ట్ తయారు చేయాలి. లిస్ట్ అంటే ఒక సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు మనము ఒక మ్యారేజ్ అయింది అనుకోండి సార్. మ్యారేజ్ అయినప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఎంతమందికి ఇన్విటేషన్ ఇస్తాం? ఒక 100 మందికో 200 మందికో ఇన్వైట్ ఇస్తాం, అవునా? ఇన్వైట్ ఇచ్చినప్పుడు అందరూ వస్తారు, అంతా బాగా చేసుకొని పోతారు. ఇప్పుడు మనం చేసే బిజినెస్ గురించి వాళ్ళందరికీ ఎందుకు చెప్పకూడదు? ఆలోచించారు. ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఎవరెవరికైతే మనం ఇన్వైట్ కార్డు ఇస్తున్నామో మ్యారేజ్ కానీ ఏదో ఫంక్షన్కి కానీ, ఇక్కడ కూడా ఏంటంటే ఒక బిజినెస్ గురించి చెప్దాం. 100 మందికి చెప్పాం. 100 మందికి చెప్పిన 100 మంది వస్తారా? 100 మంది వస్తారని మనం అనుకోకూడదు. ఖచ్చితంగా దాంట్లో 40 మంది 50 మంది రావచ్చు. ఓకేనా? 40 మంది 50 మంది కానీ వచ్చారనుకో, అప్పుడు మనకేమవుతుంది ఆలోచించండి. 40 మందిలో కూడా మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరికైతే ఆకలిగా ఉందో, ఎవరైతే ఇప్పుడు నేను సపోజ్ కడుపు నిండగా తిన్నారబ్బా, మంచి పొజిషన్లో ఉన్నారు, నేను బాగా నాకు అవసరం లేదు మనీ, వాళ్ళ కాడికి పోయి మనం బిజినెస్ చెప్తే వింటారా? వినరు. ఎందుకు చెప్పు? ఆల్రెడీ కడుపు నిండింది కదా. అట్టేటప్పుడు ఎందుకంటారు? ఇప్పుడు మనం ఒక పర్సన్ కాడికి వెళ్ళేటప్పుడు ఆ పర్సన్కి ఏంటి ప్రాబ్లం, ఎలా ఉంది వాళ్ళ పొజిషన్ ఏంటి కనుక్కొని అక్కడికి వెళ్ళేసిన తర్వాత వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు గుర్రం ఉంది సార్, ఎగ్జాంపుల్ చెప్తానండి. గుర్రం ఉంది. ఆ గుర్రం అనేది మనం నీటి దగ్గరకు పట్టుకొని పోతాం. పట్టుకొని పోయినప్పుడు అది నీరు తాగుతుందా తాగదా అనేది తన ఇష్టం, అవునా కాదా? ఆల్రెడీ గుర్రం ఫుల్గా నీళ్ళు తాగుంది, మళ్ళీ నీటి కాడికి తీసుకొని పోతే నీళ్ళు తాగుతుందా? లేదు కదా. ఆలోచించండి. అదే నీళ్ళు తాగలేదు, అప్పుడు మనం ఏదైనా ఒక 20 మంది 40 మంది మంచి లీడర్స్ అనుకున్నాము, ఓకేనా? ఆ 40 మందిలో మనకు వచ్చేది 7 మంది 8 మంది లీడర్స్ తయారవుతారు. ఆ 7 మంది ఎవరు ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలంటే డైలీ వాళ్ళతో ఫాలోఅప్లో ఉండాలి. ఫాలోఅప్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అనేది టీం అనేది పెరుగుతుంది మనకి. ఇలా లిస్ట్ ప్రిపేర్ చేయాలి. లిస్ట్ ప్రిపేర్ చేయనంత వరకు మనం ముందుకెళ్ళలేమన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ అంటున్నాం. ఆలోచించండి. డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ అంటే డైరెక్ట్గా మనం వెళ్ళి కలవాలి. కలవకుండా మనం ఎలా వెళ్తాం చెప్పండి? ఎలా బిజినెస్ అవుతుంది?
డైరెక్ట్లో కంపెనీ పేరులోనే ఉంది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే మన ఫోన్లో ఫాలోఅప్ చేస్తే అవుతుంది ఆ బిజినెస్? ఎన్ని రోజులు అవుతుంది? ఆలోచించండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే డైరెక్ట్గా మనం వెళ్ళేసి ఒక వ్యక్తికి మన కంపెనీ గురించి చెప్పిన తర్వాత ఆ వ్యక్తికి మనం చెప్పేటప్పుడు ఏం అర్థమైందా ఏం అర్థం కాలేదా ఆలోచించుకొని ఆ వ్యక్తికి ఏం కావాలి ఏంటి ఆ వ్యక్తి మాటలు మనం గమనించి ఒకటిగా సార్ మనం ఏదో వెళ్ళి చెప్పుకొని వచ్చాం అలా కాదు కావాల్సింది మనకి. ఇప్పుడు మనం ఒక పర్సన్ కాడికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్కి మనకి ఏమేమి కావాలి ఆ పర్సన్ మాటల్లో మనకు అర్థమవుతుంది. ఓ వీళ్ళు ఈ ప్రాబ్లంలో ఉన్నారు, ఓ వీళ్ళు ఈ విధంగా ఉన్నారు, ఓ వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు. ఈ విధంగా మనం ఎప్పుడైతే గమనిస్తామో ఆ విధంగా మన కంపెనీ గురించి చెప్తాం అనమాట. సార్ మీరు ఇన్ని రోజుల నుంచి అక్కడ చేస్తున్నారు, అక్కడ గ్రోత్ లేదు కదా, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చేయండి అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇలా ఏంటంటే మనకి చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు డైరెక్ట్ సేలింగ్ కంపెనీ మేక్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి, డైలీ హోమ్ మీటింగ్స్ చేయాలి. హోమ్ మీటింగ్ చేయకుండా ఎలా కుదురుతుంది చెప్పండి? హోమ్ మీటింగ్స్ చేసిన లిస్ట్ని ఒక బుక్లో రాయాలి. ఆ లిస్ట్ అంతా మన తర్వాత నెక్స్ట్ డే ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండాలి. గోల్ పెట్టుకోవాలి. గోల్ లేకపోతే గోల్మాల్ అయిపోతాం అసలు. వెస్టేజ్లో గోల్ లేకపోతే గోల్మాల్ అయిపోతాం. అసలు మన ప్లాన్ ఏంటి, మనం ఇప్పుడు మనం వెస్టేజ్లోకి ఎందుకు వచ్చాము, ఎలా ముందుకెళ్ళాలి, ఆ ప్లాన్ వేసుకోవాలి. దీనిలో ఏమో సార్ ఒకటి సార్ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి, కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలి, ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని సంవత్సరాలు అయింది. ఆలోచించండి. ప్రొడక్ట్ గురించి తెలుసుకొని ఇండివిజువల్గా వెళ్ళి వర్క్ చేసేదానికి దీంట్లో బరువులు ఎత్తమంటున్నామా? లేదు కదా. ఆలోచించండి. కంపెనీ ఎంత ఎథికల్గా ఉంది, ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, 7 సర్టిఫికేట్లు ఉన్నాయి. అవార్డ్స్ చూసుకుంటే 8, 9 ఉన్నాయి అవార్డ్స్. ఇలా అవార్డ్స్ చూసుకుంటే మనము 8, 9 ఉన్నాయి సార్, 1, 2 కాదు. 2017లోనే వచ్చింది మనకి ఉత్తమ అవార్డు భారతదేశానికి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో. ఆలోచించండి. నార్త్ ఇండియాలో బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని మన వెస్టేజ్ కంపెనీకి అవార్డు ఇచ్చింది 2018లో. ఆలోచించండి సార్. 2019లో కూడా మనకి గ్లోబల్ హెచ్ఆర్ఎస్ అవార్డు ఇచ్చింది మనకి. ఆలోచించండి. ఒక బ్రాండ్ మాదిరిగా నేషనల్లో అవార్డు ఇచ్చింది. ఇట్టా ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి మన కంపెనీకి, 1, 2 కాదు. ఇలాంటి కంపెనీలో మనం ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నామంటే ఎవరి కోసం సార్? మన కోసం కదా. ఆలోచించండి. మనం ఒక కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు మనం అనుకొని ఉంటాం, ఓ ఈ కంపెనీలో మనం ఏం చేయాలి, మనం ఏ రేంజ్లో సంపాదించాలి, దీంట్లో డబ్బులు బాగా కానొస్తున్నాయి సార్. అది ఎలా తీసుకోవాలి, ఎలా వెళ్తే ముందుకు మనం తీసుకోగలుగుతాం? సార్ అండ్ మేడమ్స్ అందరూ చెప్తున్నా, మనం ఎలా వెళ్తే తీసుకోగలుగుతాం? మనం ప్యాషన్ లేకపోతే మనం ఏం చేయలేము. మనకి ప్యాషన్ అంటే ఇప్పుడు మనం ఒకటి సార్, మన మైండ్ సెట్ ఓన్లీ. ఎప్పుడైతే మన మైండ్ సెట్ మారుతుందో, నేను ఎన్ని చెప్పినా కూడా మనం ఎప్పుడైతే మన మైండ్ సెట్ ఓపెన్ చేసుకొని ముందుకెళ్తామో అప్పుడే మన సక్సెస్ అనేది ఉంటుంది. వేస్టేజీలో మైండ్ సెట్ ఏంటి, ఓ నేను ఈ వేలో వెళ్ళాలి. ఇందాక సార్ చెప్పినట్టు ఉత్తమంతో స్నేహం అత్తడితో కానికి దారి తీస్తుందండి. ఇప్పుడు పేకాట ఆడే వాళ్ళతో కూర్చుంటే పేకాట ఆడుతూనే ఉంటాం, వాళ్ళ కలిసిపోతాం. ఓకేనా. ఇప్పుడు మామూలుగా ముందు తాగే వాళ్ళతో కలిసితే మనం తాగుతూ ఉంటాం. ఓకేనా. 100% తాగుతారు సార్, దానిలో డౌటే లేదు. అదే కానీ ఇప్పుడు వెస్టేజ్ కంపెనీలో సక్సెస్ అయిన వాళ్ళు చేతులు పట్టుకొని ముందుకెళ్ళండి, మన అప్లయన్స్ చేతులు పట్టుకొని ముందుకెళ్ళండి. వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒక ఫీల్డ్కి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు, ఏ సబ్జెక్ట్ గురించి చెప్తున్నారు, ఎవరికాడ ఎలా మాట్లాడుతున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఎలా కూర్చుంటారు. ఐ మీన్ కింద కూడా కూర్చోవాల్సి వస్తుంది, కూర్చోవాలి. అక్కడే మన సంస్కారం వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇంత సంపాదిస్తున్నామే, వెస్టేజ్ కంపెనీ ఎంత వస్తుంది, 30 వస్తుంది, 40 వస్తుంది, 50 వచ్చినా, 10 వచ్చినా, 20 వచ్చినా కింద కూర్చొని ప్లాన్ చెప్పారు, వీళ్ళు మంచి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళకి అనిపించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనల్ని నమ్మి వస్తారో
ఎందుకు వస్తారు తెలుసా? మనల్ని నమ్మే వస్తారు సార్. ఎవరైనా సరే కంపెనీని డబ్బులను చూసి రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని నమ్మి వస్తారు. వాళ్ళు వచ్చి నమ్మి వచ్చినప్పుడు వాళ్ళ చేతులని గట్టిగా పట్టుకోవాలి మనం. పట్టుకొని వాళ్ళని గెలిపించేదాకా నడిపించాలి. నడిపించాలంటే మేము పట్టుకొని నడిపిస్తాం. ఇప్పుడు నడిపిస్తాం. ఎలా నడిపిస్తాం? ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవాలి మేడం, ఇలా చేయాలి, ఇలా ముందుకెళ్ళాలి అని చెప్తాం. 100% సపోర్ట్గా ఉంటాం. అది కాకుండా సార్ మీరు ఈరోజు రాలేదు సార్ మాకు ఫీల్డ్కి. ఇంకో సార్ ఫోన్ చేసి, సార్ మీరు వస్తారా రారు సార్? సార్ వస్తాం సార్, వస్తాం. మేము ఇప్పుడు సపోజు ఒక 5 నెలలైనా సరే 6 నెలలైనా సరే ఒకే వ్యక్తి కాడ ఫీల్డ్ చేస్తాం సపోజ్ అనుకోండి. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక్కరినే పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు అనుకోండి. ఓకేనా? ఆ వ్యక్తి కాడ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసినా, ఓకేనా, ఆ వ్యక్తి సబ్జెక్ట్ నేర్చుకోకపోతే, అర్థమవుతుందా లీడర్స్? ఆ వ్యక్తి సబ్జెక్ట్ నేర్చుకోకపోతే ఇప్పుడు మనం పోయి ఉపయోగం ఉంటుందా? ఆ వ్యక్తికి మనం ఏంటి, మనం సబ్జెక్ట్ నేర్పించిన అడిగిపోతున్నాం, యాజ్ ఎ లీడర్గా నిలబెట్టిన అడిగిపోతున్నాం, సొసైటీలో మంచి పేరు తెప్పిన అడిగిపోతున్నాం. మనం ఒక పక్క ప్లాన్ చెప్తుంటే అతను అది కాదు సార్ ఇదే సార్ అన్నాడు అనుకో, అక్కడే పోయా. ఎవరైనా సార్ లీడర్స్ నేను చెప్తున్నా చూడండి, ఎవరైనా సరే ఒకసారి హోమ్ మీటింగ్స్ కానీ పిలిచినప్పుడు ఎవరైనా ఒకరు మాట్లాడేటప్పుడు రెండో వ్యక్తి ఇన్వాల్వ్ కాకూడదు. ఏమైనా ఉంటే బయటకు వచ్చి మాట్లాడండి లీడర్స్. అప్పుడే మనకనేది. ఇప్పుడు సార్ అలాగా సార్ ఇలా చెప్పాలి సార్ అని మనం అక్కడక్కడే మాట్లాడుకున్నాం మనకి ఏమవుతుంది? మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుందా రాదా? కస్టమర్స్కి 100% వస్తుంది. ఏమి ఆగండి. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఒక 5 నిమిషాలు టైం తీసుకోండి, తర్వాత మాట్లాడండి. సార్ ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు సపోజ్ నా లైఫ్ లైన్ ఉన్నది, నేను కూడా ఉన్నాను, నా లైఫ్ లైన్స్కో వెళ్ళాము. లైఫ్ లైన్ చెప్తా సార్, మీరు చెప్పండి, మీరు చెప్పిన తర్వాత నేను మాట్లాడతా, లేదా నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి అని మేము మాట్లాడుకొని వెళ్తాము. ఇలా ఇలా ఎప్పుడైతే మనం వెళ్తామో, ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు రెండో వ్యక్తి మధ్యలో కల్పించుకొని ఇలా ఇలా అడుగు, అతనికి ఏం వినాలో ఏం చేయాలో కూడా అర్థం కాదు. మనం చెప్పే వ్యక్తికి ఎవరి మాట వినాలో ఎవరి విషయం వినాలో కూడా అర్థం కాదు. మనం 10 మంది మాట్లాడితే అలానే ఉంటుంది, గోలగోలుగా ఉంటుంది. ఏదైనా క్లారిటీ ఉండదు కదా వాళ్ళకి. ఏదైనా క్లారిటీ కావాలంటే ఒకరు లేదా ఇద్దరు మాట్లాడాలి. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు సైలెంట్గా ఉండాలి, తర్వాత ఇంకో వ్యక్తి మాట్లాడాలి. మీటింగ్లో చూస్తున్నాం కదా, 1 by 1 ఇస్తున్నారా లేక అందరికి ఒకేసారి మైకులు ఇస్తున్నారా? 1 by 1 ఇస్తున్నప్పుడు ఎవరి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో మనకి అర్థమవుతుంది. అదే కానీ 10 మంది మైకులు ఇచ్చి ఒకేసారి మాట్లాడిస్తే ఏమవుతుంది? గోలగా ఉంటుంది. గోలగా ఉన్నప్పుడు అక్కడ వచ్చిన 200 మంది 100 మందికి అర్థమవుతుందా? లేదు కదా. ఇలా ఇక్కడైనా కొన్ని మార్చుకుంటే మనము 100% మన టీం అనేది గ్రోత్ అవుతుంది. ఇలా ముందుకెళ్ళాలి లీడర్స్. ఇంకా వచ్చేసి ఇప్పుడు మంత్ ఎండ్ మనకి, ఈ మంత్ ఎండ్ లోపల మనం బిజినెస్ కంప్లీట్ చేసుకోగలగాలి. ఇన్ని రోజులు ఇప్పుడు సపోజ్ మనందరం ఎందుకు చేస్తున్నాం వర్క్? ఒకటి మనీ కోసం, తర్వాత మన భవిష్యత్తు కోసం. ఇయే కదా, మన భవిష్యత్తు కోసమే కదా మనం వర్క్ చేసేది, మన టీం నిర్మించుకునేదానికే కదా. ఇప్పుడు మంత్ ఎండ్ మనం నెలంతా వర్క్ చేసాము, నెలలో మనం ఎంత తీసుకుంటున్నాము, ఏం చేస్తున్నాము, పోయినసారి కన్నా ఈసారి గ్రోత్ ఉందా, ఎందుకు గ్రోత్ కాలేకపోతున్నాము, ఎక్కడ మనకి బ్రేక్ పడుతుంది, ఇవన్నీ ఒక వైట్ పేపర్లో రాసుకోవాలి. రాసుకోకుండా ఏం అర్థం కాదు మనకి. ఏదో చేస్తున్నాంలే పోతున్నాంలే అనుకుంటాం. ఎక్కడ నుంచి బిజినెస్ వస్తుంది, ఎవరు చేస్తున్నారు మన టీంలో, ఎవరు యాక్టివ్గా ఉన్నారు, కొత్త పర్సన్స్ ఎవరు, వాళ్ళు మీటింగ్స్కి వస్తున్నారా రాలేదా, జూమ్లోకి వస్తున్నారా రాలేదా, ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్, మనం పోయి ప్లాన్ చెప్పి వచ్చామే, వాళ్ళు ఏమంటున్నారు, ప్రొడక్ట్ వాడుతున్నారా, ప్రొడక్ట్ గురించి వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ ఏంటి, ఇవన్నీ చాలా ఉన్నాయి పాయింట్స్, 1 2 కాదు. ఇవన్నీ తెలుసుకోవాలి, వాళ్ళు ఫాలోఅప్ చేయాలి. 100% ఎవరు ఫాలోఅప్ చేస్తారు? పైన ఉన్న అప్లైన్ ఫాలోఅప్ చేస్తాడు. సార్ నేను పైన ఉన్న అప్లైన్కి నెంబర్ ఇచ్చాను సార్, అతను ఫాలోఅప్ చేస్తాడు. ఎంతవరకు చేస్తాడు ఆలోచించండి. అప్లైన్కి నెంబర్ ఇచ్చేస్తా, అప్లైన్ ఫాలోఅప్ చేస్తాడు. ఎంతవరకు చేస్తాడు? కాల్ చేస్తే చెప్తాడు, పలాని వాడండి మేడం ఉంటాడు. తర్వాత
ఇప్పుడు మనం ఒక లీడర్గా ఎదగాలంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మనం తీసుకోగలగాలి, భరించాలి. ఒక్కోసారి రిజెక్ట్స్ వస్తాయి, ఒక్కోసారి ఏడుపు వస్తుంది. మనం చేసేది నెట్వర్క్ మార్కెటింగ్ సార్. మనం 3 తరాల ఇన్కమ్ గురించి మనం చేసేది చాలా ఉంటాయి, ఉడుదుడుకులు ఉంటాయి సార్. ఒకటి, ఏదైనా సాఫీగా వచ్చే మనీ ఎక్కడ నిలబడదు సార్. కష్టతట్టాలు అన్ని తట్టుకొని, ఇప్పుడు సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రైతు ఆదర్శంగా తీసుకుందాం సార్ మనం. ఇప్పుడు ఒక రైతు అనే వ్యక్తి ఒక పొలంలో ఏదో ఒక పంట వేసాడు. పంట వేస్తే ప్రతి రోజు రెగ్యులర్గా వెళ్తాడా? వెళ్ళేసి వాటర్ పెట్టడం కానీ, మందు స్ప్రే చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటాడు. ఒక్కరోజు కూడా ఆగడు సార్. రోడ్ రెగ్యులర్ డైలీ వెళ్ళేసి దానికి పొలానికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేదా వాటర్ తక్కువైందా, ఇలా పెట్టుకొని వస్తూ ఉంటాడు. లాస్ట్ చేతికి వస్తుందా రాదా? ఒక్కోసారి క్రాప్ వచ్చేటప్పుడు వర్షం పడుతుంది, వర్షం వచ్చినప్పుడు దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్నప్పుడు లాస్ అవుతుంది రైతు. లాస్ అయ్యాడని రెండోసారి పొలంలో పెట్టకుండా ఉంటాడా? పొలం నమ్ముకున్నాడు, పొలంలోనే సంపాదించాలనుకున్నాడు కాబట్టి రెండోసారి రైతు అనేది ఎన్నిసార్లు నష్టపోయినా మూడోసారి వస్తుంది, నాలుగోసారి వస్తుందని నమ్మకంతో రైతు అనేది నిలబడాడు. నిలబట్టబట్టే రైతు అనేది వ్యవసాయం చేస్తున్నాడు. ఆ నమ్మకం లేకపోతే, భూమి మీద నమ్మకం లేకపోతే రైతు అనే వ్యక్తి వ్యవసాయం చేస్తాడా? ఇక్కడ కూడా మన కంపెనీని మనం నమ్మాలి. మనం నమ్మి ముందుకెళ్తే ఆ ఒడుగుదుడుకులన్నీ తట్టుకొని నిలబడగలిగితే 100% మనం స్టేజ్లో టేకప్ చేయొచ్చు, ముందుకెళ్ళచ్చు. వెళ్తున్నారు, ఇంకా ముందుకు వెళ్ళాలి. కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ అన్ని సరి చేసుకోవాలి. ఎవరు చెప్తారు రాదు సార్. మీరు మీకై మీకు క్వశ్చన్ వేసుకోవాలి, నా మిస్టేక్ ఏంటి, నేనేం చేశాను. నాకు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి. ఫీల్డ్కి వెళ్తే ఎలా ఉండాలి ఏంటి. ఇప్పుడు ఒక వ్యక్తి కాడికి పోయేటప్పుడు ఏదో మనం పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉంటూ కాలు మీద కాలు వేసుకొని ఫీల్ చేయడం ఏంటి? ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? కాలు మీద కాలు వేసుకొని ఫీల్ చేయడం ఏంటి సార్? చిన్న స్థాయి సార్ మంది. ఎదుగుతున్నాం ఇప్పుడే. ఎదగాలంటే కొన్ని కొన్ని మార్చుకోవాలి, 100% మార్చుకుంటేనే దీంట్లో ఎదగలుగుతాం. $13 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వచ్చే సార్లు కూడా కింద కూర్చుంటున్నారు సార్. వాళ్ళని చూసి ఈ సిస్టమ్ అంటే కాపీ సార్. కాపీ కొట్టండి. ఎగ్జామ్లో కాపీ కొడితే డీపార్ అవుతారు, ఇక్కడ కాపీ కొడితే సక్సెస్ అవుతారు. నేను ఎక్కడ కూడా సార్ కాలు మీద కాలు వేసుకొని ఎక్కడ ఫీల్ చేయలేదు. ఒక్కటే కదా, కాలు మీద కాలేనే కాదు, ఇలా కొంచెం సిస్టమ్ మార్చుకోవాలి. అందరూ లీడర్గా ఎదగాలంటే సిస్టమ్ మార్చుకోవాల్సిందే 100%. ఈరోజు నాకు చెక్ రాలేదే, నేను ఆగిపోతానే, నాకు గ్రోత్ రాలేదే సార్. ఇప్పుడే సార్ మొలకెత్తే, ఇప్పుడు మొలకెత్తున్నాయి సార్ మొలకలు. మొలకలకి వాటర్ పోస్తేనే కదా అవి వృక్షాలు అయ్యేది, కాయలు కాసేది, మనకు పనులు ఇచ్చేది. ఒకేసారి మనకు గ్రోత్ రాలేదు, ఎవరో పోతున్నారు, ఎవరో వస్తున్నారు. నిన్న కాక మొన్న వచ్చిన 25 రోజులకి యూసీడీ, WCD మేడము. ఆలోచించండి. వాళ్ళు అయ్యారని మనం కూడా సార్ వాళ్ళు ఎప్పుడో ఈ రోజు వచ్చారు, 25 రోజులకు వచ్చారు, యూసీడీ అయ్యారు. నేను ఎందుకు కాలేకపోతున్నాను? నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ముందుకెళ్తున్నా, వెనకొచ్చిన వాళ్ళు ముందుకెళ్తున్నారు, నేను ఎందుకు కాలేకపోతున్నాను? అది ఎవరి లోపం? మనం వర్క్ చేస్తే మనం ముందుకెళ్తాము, మనం వర్క్ చేయకపోతే అక్కడే ఉంటాము. మేడం యూసీడీ అయింది, యూసీడీ డియూసీడీ అయింది అంటే 25 రోజులు అయింది మేడం వాళ్ళు వచ్చి. డియూసీడీ అయింది. వాళ్ళ కెపాసిటీ ఉంది, వాళ్ళు చేయగలుగుతున్నారు, లీడర్షిప్ బిల్డ్ చేశారు, ముందుకెళ్ళారు. కంపెనీ ఏముంటుంది? ఒకటే మాట ఉంది, నువ్వు బిజినెస్ ఎంత, నేను అంత నీకు ఇస్తా, నువ్వు ఎంత బిజినెస్ చేస్తే నేను అంత ఇస్తాను నీకు రిటర్ను.
కంపెనీ అంటుంది. అది ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. మనం చేయకుండా పక్కన వాళ్ళు గ్రోత్ అవుతున్నారు, వీళ్ళు గ్రోత్ అవుతున్నారు అంటే ఎలా? నేను చేయను. చేయకపోతే ఎవరి క్లాస్ సార్? ఇప్పుడు వెస్టేజ్ చేయకపోతే ఎవరి క్లాసు? ఎందుకు వెస్టేజ్లోకి వచ్చింది? మన కోసమే కదా, మన గ్రోత్ కోసమే కదా. ఒక పక్క సపోర్ట్ ఇస్తున్నా కూడా ఇలాంటి మాటలు, ఏం మాటలు అవి? ఆలోచించండి. ప్రతి లీడర్ నిదానంగా వెళ్దాం. ఎవరో పరిగెత్తి సార్, ఒక విషయం చెప్తాను, నెట్వర్క్ మార్కెటింగ్లో పరిగెత్తి నీళ్ళు తాగడం కన్నా ఓకేనా, నిదానంగా పోయి సబ్జెక్ట్ నేర్చుకొని టీం బిల్డ్ చేసుకొని నిలబడితే 100% 3 తరాలు కూర్చున్న తినంత సంపాదించవచ్చు. వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి, టీం ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈసారితో పోటీ పెట్టుకుంటే అయితే సునీల్ శర్మ సార్ డూసీడ్ అయ్యాడు 25 డేస్లో. సార్ డూసీడ్ అయ్యాడు, మేము ఎందుకు ఎప్పటి నుంచో మనకు క్వశ్చన్ వేసుకోండి, మనం ఎందుకు వర్క్ చేయలేకపోతున్నాం మనం క్వశ్చన్ వేసుకోండి. అంతేగాని నన్ను ఎదగని ఎవరి చేతిలో ఉంది ఎదిగేది? అది నీ చేతిలో ఉంది. నన్ను ఎందుకు డెవలప్ చేయడం లేదు అని ఎవరి చేతిలో ఉంది డెవలప్ చేసేది? కంపెనీ గురించి తెలుసు, ఇంకా డెవలప్ అయ్యండి. 4-5 మీటింగ్స్కి వచ్చావు, బూట్ క్యాంప్స్కి వచ్చావు, సెమినార్స్కి వచ్చారు, ఓన్గా మీటింగ్స్ పెడుతున్నారు. ఎవరి చేతిలో ఉంది? నన్ను ఎదగనీయడం లేదు, నన్ను తొక్కేస్తున్నారు. ఎవరు తొక్కేస్తారు సార్? నీ టాలెంట్ని ఎవరు తొక్కేస్తారు? నీ మైండ్ సెట్లో ఉన్న విషయాలు ఎవరు తొక్కేస్తారు? ఆలోచించండి. ఇలా ఏంటంటే కొన్ని చిన్న చిన్న లోపాలు మనం మార్చుకుంటేనే ఈ వెస్టేజ్లో సక్సెస్ అవుతాం సార్. కోపాలు తాపాలు ఎందుకు మనకి? కోపాలతో పడితే ఏమొస్తుంది సార్? కలిసిన ద్రాక్ష విలువ ఎంత సార్? 20 రూపాయలు ఉంటుంది, 50 రూపాయలు ఉంటుంది. విడిపోయిన ద్రాక్ష విలువ ఎంత సార్? 10 రూపాయలు ఉంటుంది. దీనికి తేడా గమనించండి. అందరం కలిసిమెలిసి వర్క్ చేద్దాం. అలా కలిసిమెలిసి వర్క్ చేస్తేనే మనం దీంట్లో గ్రోత్ అవుతాం. ఒక టీమ్గా వర్క్ చేద్దాం, సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎప్పుడైతే మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తామో అక్కడే గ్రోత్ ఉంటుంది. నువ్వేంటి నాకు చేసేది అంటే అయిపోయా. ఇలాంటి చిన్న చిన్న మాటలు, నువ్వు చేయకపోతే నేను చేసుకోలేనా? నువ్వేనా చేసేది? నేను నేర్చుకోలేనా? నేర్చుకోండి సార్, నేర్చుకోమనే కదా చెప్పేది మేము. మీరు గ్రోత్ అయితేనే కదా మాకు సంతోషము, మీరు గ్రోత్ అయితేనే మా సంతోషము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీ గ్రోత్, మీరు ఎదుగుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు సంతోషపడతారు తెలుసా? మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి సంతోషపడతాడు. నా వల్ల ఒక వ్యక్తి డెవలప్ అయ్యాడు, అతను సొంత తెలివితేటలైన డెవలప్ అవని సార్. కొన్ని సార్ వెస్టేజ్ వేరు సార్. వెస్టేజ్ అదర్ బిజినెస్ ఏదైనా సరే అది సపరేటు, వెస్టేజ్ అనేది వేరు. మీరు అనుకోవచ్చు వెస్టేజ్లో ఏముంది, పాయింట్స్ వస్తే డబ్బులు వస్తాయి కదా అని. ఆ పాయింట్స్ అని ఎలా రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి ఎన్ని పాయింట్స్ రావాలి, ఏం చేయాలి, ఏ లైన్ నుంచి ఎన్ని పాయింట్స్ రావాలి, ఏ టీం గ్రోత్ చేయాలి, ఎవరెవరు ఉన్నారు మన టీంలో, ఇవన్నీ లిస్ట్ అవుట్ తయారు చేసుకోవాలి మనం. అప్పుడే మనం గ్రోత్ ఉంటాం. నెలంతా వర్క్ చేసి మనకు ₹1 కూడా రాకపోతే ఏడుపు వస్తుందా రాదా? వస్తుంది, బట్ నిలబడాలి. దట్ ఈస్ వెస్టేజ్ మార్కెటింగ్ లిమిటెడ్. 100% నేను చెప్తున్నా చూడండి, వెస్టేజ్లో ఒక్కసారి అప్ అండ్ డౌన్ కామన్. ప్రతి వ్యక్తికి అప్ అండ్ డౌన్ కామన్. ఇక్కడే మనం రూపాయి కూడా పెట్టుబడి పెట్టడం లేదు సార్, ఆలోచించండి. పెట్టుబడి లేకుండా ఇంత అవకాశాన్ని మన కంపెనీ ఇస్తుంది, ఆ కంపెనీలో వాటా ఇస్తుంది. 1 సంవత్సరం డెడికేటివ్ వర్క్ చేయండి, డైలీ 1 అవర్ 2 అవర్స్ వర్క్ చేయండి, ఐడీస్ వేయండి, కొత్త వాళ్ళని మీటింగ్స్ తీసుకొని రండి, నేర్పించండి. వాళ్ళకి నేర్పించండి ఐడి ఎలా వేయాలి, బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలి,
ఫీల్డ్ ఎలా చేయాలి, ఏ వ్యక్తి కూడా ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు సార్? ఊరికి ఎవరైనా నేర్పిస్తారా మనకి? ఆలోచించండి. ఇక్కడ సార్ ఇక్కడ చూడండి, ఎంత సబ్జెక్ట్ వస్తుంది ఒక మీటింగ్లో మనకి. ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి. ఇవి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ మా దగ్గర కూడా ఉన్నాయి మిస్టేక్స్. మేము కూడా మార్చుకుంటున్నాం ఇప్పుడు. మీరు కూడా మార్చుకుంటే బాగుంటుంది, మనందరం మార్చుకుంటే బాగుంటుంది మాతో పాటు. మిస్టేక్స్ ఎవరు చేయకుండా అయితే ఉండరు సార్. ప్రతి ఒక్కరు చేస్తారు మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ మనం అందరం మార్చుకుందాం. ఇలా మనం ముందుకెళ్ళే కొంది ఏంటంటే వెస్టేజ్లో కొందరికి లైఫ్ ఇస్తున్నాం మనం, వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు నిలబెడుతున్నాం. ఎక్కడైనా ఉందా సార్? ఆలోచించండి, ఏ జాబ్లో అయినా ఉందా? థింక్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇంకో చిన్న విషయం, మంత్ ఎండ్ రేపు నెక్స్ట్ మంత్ ఈ మంత్లోనే 2వ తేదీ స్టార్ట్ అవుతుంది మన బిజినెస్ మంత్. ఈ మంత్ 1వ తేదీ, ఈ మంత్ ఇంకా ఎవరైనా అచీవ్ కావాలంటే చూడండి, ఎలా అచీవ్ కావాలి ఏంటి ప్లాన్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ దాకా మనం అచీవ్మెంట్ కోసం ఎదురు చూడొద్దు. మనం 14 అంటే 14వ తేదీ లోపల అచీవ్మెంట్ అయిపోయేదానికి ప్లాన్ చేయండి. ఎలా చేయాలి ఏంటి, రీపర్చేస్ ఏం చేయాలి, సిఎన్సి ఆఫర్ ఉంటుంది. సిఎన్సి ఆఫర్ అనేది ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, 8% ఉంటుంది. ఫాస్టాగ్ 8% గురించి ఎలా ప్రమోట్ చేయాలి. సార్ మనం అనుకుంటున్నాం ఫాస్టాగ్ 8% అనేది ఎక్సలెంట్ బిజినెస్ సార్. మనకి 100% చెప్తున్నా చూడు. ఫాస్టాగ్ 8% అనేది మనం కానీ ఒక 5 మంది కానీ ఫోకస్ చేసాం, ఆటోమేటిక్గా మనకి, సారీ సార్ ఫోన్ వచ్చింది, ఆటోమేటిక్గా మనకి లెవెల్ అచీవ్మెంట్లు అవుతుంటాయి. మన లెవెల్స్ కొత్త వాళ్ళు కూడా గ్రోత్ ఉంటుంది, ఇన్కమ్గా చూపించవచ్చు. ఫాస్టాగ్ 8% అంటే ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి ఆలోచించండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు డబ్బులు పెట్టని చేయమని నేను చెప్పడం లేదు సార్, బాగా గమనించండి. ఫాస్టాగ్ 8% అంటే ఎలా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ కాడికి వెళ్ళాం, కొత్త పర్సన్ కాడికి, ఓకేనా. మన కాడ పాయింట్స్ లిస్ట్ ఉంటుంది, 0 నుంచి 599 వరకు 5% అని, 600 నుంచి 2399 వరకు 8% అనే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఫాస్టాగ్ 8% అంటే మామూలుగా 8% అంటే 600 పాయింట్స్ చేయాలి. ఫాస్టాగ్ 8% అంటే మనం ఏం చేయాలి? ఒక కొత్త పర్సన్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ సిఎన్సి ప్లాన్ చెప్పాలి అతనికి, ఓకేనా. లేదు 40 పాయింట్ 60 పాయింట్స్ చేశాడు, నో ప్రాబ్లం. అతని కాడికి నెక్స్ట్ డేనో తర్వాత డే వెళ్ళేసి, సార్ దీంట్లో ఫాస్టాగ్ 8% ఉంది, ఇలా చేసుకుంటూ ముందుకెళ్తాము. సార్ మీరు తీసుకున్న వస్తువులు వాడారు కదా, ఒక 4-5 రోజులు వాడనివ్వండి. వాడనిచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిన బంధువుల ఇంటికి లేక పక్కింట్లో హోమ్ మీటింగ్స్ పెట్టండి. పెట్టినప్పుడు సార్ చెప్పండి, సార్ 300 పాయింట్లు చేస్తే మీరు ఫాస్టాగ్ 8% అయ్యేసి మీ అకౌంట్లో 750 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. 300 నుంచి 400 దాకా క్యాష్ వస్తుంది. అతని ద్వారా బిజినెస్ చేయండి. మనం ఏం చేస్తున్నాం, కొత్త పర్సన్ జాయిన్ అవుతానే మనం, సార్ నాకు తెలిసి మన టీంలో ఇంతవరకు ఎవరు చేయరు కూడా. అదర్ టీంలో చాలా మంది చేస్తున్నారు, ఓకేనా. ఇప్పుడు మనమే అదర్ టీంలో ఏం చేస్తున్నారు, ఒకేసారి 300 పాయింట్లు ఒకే వ్యక్తి చేసుకొని ఇస్తున్నారు. 12,000 రూపాయలు 12,000 రూపాయలు అతను ప్రొడక్ట్ సేల్ చేయాలంటే నెలంతా టైం తీసుకుంటాడు. ఇంకెక్కడ బిజినెస్ చేస్తాడు, ఇంకెక్కడ సబ్జెక్ట్ నేర్చుకుంటాడు? అవి అమ్ముకునేదానే సరిపోయా. మనం ఏం చేస్తున్నాం, ఏ వ్యక్తి పర్సన్ చేపిస్తున్నాం, వర్క్ చేపిస్తున్నాం అతనితో. ఆలోచించండి, ఎప్పుడైతే వర్క్ చేపిస్తున్నామో ఒక 5 మందిని మనం టార్గెట్ చేసుకుంటే, అంటే కొత్త పర్సన్స్ వచ్చుంటారు కదా, వాళ్ళకి కానీ ఫాస్టాగ్ 8% చేపిస్తే కౌంట్ చేసుకోండి ఎన్ని పాయింట్స్ వస్తాయో. 5 × 300 ఆలోచించండి. లీడర్స్ పుట్టుకొని రావని 1,500 పాయింట్లు లీడర్స్ వస్తారా రారా? మనమైతే ఆ 5 మంది చేత ఫాస్టాగ్ 8% చేపించినప్పుడు
అక్కడ మనం వర్క్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి టీం వస్తుందా రాదా? ఆలోచించాం. ఇప్పుడు ప్రతి లీడర్ తెలుసు, ఇక్కడ 4 months వరుసగా చేస్తే 5th month 2,500 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుందని. మనమే 14వ తేదీ చేస్తే, లీడర్సే 14వ తేదీ చేస్తే మిగతా వాళ్ళు ఎప్పుడు చేస్తారు? ఖచ్చితంగా పెట్టండి సార్, 2వ తేదీ నేను సిఎన్సి కంప్లీట్ చేశాను అని గ్రూప్లో పెట్టండి. సార్ చేశాడు, మనం కూడా చేయాలి. ఎలా చేయాలి, ఏమేమి తీసుకోవాలి, డెమో కిట్ ఫాలోఅప్ చేయాలి. మనం హోమ్ మీటింగ్స్కి వెళ్తున్నాం, డెమో కిట్ ఏమేమి ఎత్తుకొని వెళ్ళాలి, ఎక్కడ ఏ డెమో ఇవ్వాలి. లేడీస్ ఎక్కువ ఉంటే నాప్కిన్ డెమో ఇవ్వండి, ఎక్కువ మంది లేడీస్ ఉంటే నాప్కిన్ డెమో ఇవ్వండి. కాస్ట్ గురించి ఆలోచించి ఎంత స్టార్టింగ్ నేను ఫీల్ చేసేటప్పుడు మామూలుగా 180 రూపాయలు 160 రూపాయలు 180 రూపాయలు ఐరన్ పోలిక్ క్యాప్సల్స్ డెమో ఇచ్చేవాడిని. సర్లే లీడర్స్ నేర్చుకున్నారు కదా, లీడర్స్ చేస్తారు కదా అని చెప్పేసి చూస్తే ఏ లీడర్ కాడ కూడా లేదు. ఇంకెలా తెలుస్తుంది కొత్త వాళ్ళకి? యూట్యూబ్లో నేర్చుకుంటారా? మనమే నేర్పించాలి సార్. స్టార్టింగ్ ఐరన్ పోలిక్ క్యాప్సూల్స్ డెమో ఇస్తే ఎంత బాగుంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది కదా. కాల్షియం క్యాప్సూల్స్ డెమో, క్యాప్సూల్స్ బయట క్యాప్సూల్స్ పసుపులో వేస్తే ఎర్రగా మారుతుంది. అదే మన కాల్షియం వేస్తే, పసుపులో వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అంటే పసుపుగా మారిందంటే కాల్షియం క్యాప్సూల్స్లో సున్నం వేసినట్టా లేదా? క్లియర్గా చూపించండి సార్. ఈ మధ్య కాలంలో ఎంతమంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు? కొన్ని డెమోస్, కొన్ని ఇదొక్కటే అనుకుంటాం. ఉజ్వాల ఒక్కటే, వంటాయిలు ఒక్కటే, ఈ కొన్ని డెమోస్ ఇస్తున్నాం, మిగతావి కూడా ఇవ్వాలి. చేస్తున్నారు, అందరు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. అప్లయన్స్ ఉన్నారు కదా, అప్లయన్స్ చెప్తారు. నేను కూడా డౌన్ లైన్ నేను కూడా అప్లైన్కి ఫోన్ చేయాలా? సమన్ సార్ తెలుసు నా బాధ, నాకు అప్లైన్ ఉన్నాడా లేడా, ఎక్కడికి పోయాడు, ఎన్ని రోజులు వచ్చాడు, ఎన్ని రోజులు నాకు సబ్జెక్ట్ ఇచ్చాడు, సమన్ సార్ బాగా తెలుసు. అన్నీ చెప్పుకోలేం కదా. మొత్తం లీడర్సే, మనం అంతా లీడర్సే. ఎవరు అప్లైను ఎవరు డౌన్ లైను, మనమంతా కలిసిపోతేనే కదా. లీడర్స్ అంతా కలిసిపోవాలి, మనం అంతా లీడర్సే. ఎక్కడి నుంచి వస్తుంది సబ్జెక్ట్? మనకి మీటింగ్స్లో వస్తుంది. ఆ మీటింగ్లో వచ్చిన సబ్జెక్ట్ని మనం వినియోగించుకోవాలి. 7 వినేసి ఆడ వదిలేస్తే ఏం రాదు సార్. ఓపెన్గా చెప్తున్నా కదా నేను. ఏదో సార్ చెప్పారులే, ఏదో అన్నాడు, ఫ్యాషన్ అన్నాడు, ఏదో అన్నాడు, నెట్వర్క్ మార్కెటింగ్, ఎక్కడ వదిలేస్తే ఏముండదు. ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, వర్క్ అవన్నీ మనకు తెలిసి ఉండాలి. కొన్ని నెట్వర్క్ మనం అనుకుంటాం ఇదేముంది వేస్టేజ్, సబ్బు పేస్ట్ అమ్మితే పాయింట్లు వస్తే మనకి ఇన్కమ్ పెరుగుతుంది. ఇది కాదు బిజినెస్. లీడర్షిప్ బిల్డ్ చేయాలి. ఎంతమంది లీడర్స్ మనం బిల్డ్ చేస్తామో అంత స్ట్రాంగ్గా ఉంటుంది మన బిజినెస్. ఈ రోజు కోసం అమౌంట్ చూసుకోకూడదు, ఆలోచించండి లీడర్స్. మంచి చెక్కులు వస్తున్నాయి అందరికీ. చెక్కులు వస్తున్నాయి, 10 మందికి ఆదర్శంగా నిలబడుతున్నారు. ఉన్న వింజమూరు టీం అండ్ గూడూరు టీం చూడండి ఎంత బాగా వర్క్ చేస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళాలి, ఎలా సక్సెస్ కావాలి ఇంకా తెలుసుకోవాలి.
మనకి బూట్ క్యాంప్ వచ్చింది. బూట్ క్యాంప్కి మన టీంలో ఎంతమంది వస్తున్నారు? ఏదో అప్లైన్ ఫోన్ చేస్తున్నాడులే, నేను ఒక్కనే పోతాలే, ఇది కాదు కావాల్సింది. సార్ నా టీం ఇంతమంది వస్తున్నారు, కాల్ చేసి చెప్పాలి. సార్ నేను మైసూర్ ట్రిప్కి ఇంతమంది వస్తున్నారు, కాల్ చేసి చెప్పాలి. అప్లైన్ ఫోన్ సార్ చూస్తా సార్, బుక్ చేస్తా సార్. ఇవి కాదు సార్, ఆలోచించండి లీడర్స్. కొంచెం ఎవరి కోసం? మన కోసమే కదా, మన లైఫ్లో మారాలిగా. మారాలా పర్లేదా? 100% మారాలి. మారినప్పుడే మనం అనేది మన వెస్టేజ్ టేకప్ చేసినందుకు ఒక విలువగానే ఉంటుంది. మనం వెస్టేజ్ టేకప్ చేసి మనం వర్క్ చేయకుండా 4-5 సంవత్సరాలు గడిపేసి టైం అంతా వేస్ట్ చేసి గమ్ముగా ఉంటే, మనకన్నా ముందు వెనకొచ్చిన వాళ్ళు కూడా మంచి మంచి చెక్కులు తీసుకొని కార్లో తిరుగుతూ ఫారిన్ ట్రిప్స్ వెళ్తూ వాళ్ళు మన కళ్ళ ముందుకు వస్తే ఎలా ఉంటుంది? అప్పుడు తెలుస్తుంది వెస్టేజ్ విలువ. నేనేం తప్పు చేశాను వెస్టేజీలో అని. చిన్న వెస్టేజ్ కంపెనీ చూసే వెస్టేజ్ సబ్బు పేస్ట్ కంపెనీ అనుకుంటారు బయట వాళ్ళు. దాంట్లో ఎంత విలువ ఉంది, ఏముంది? 3 తరాలు మారుస్తుంది సార్. హాస్పిటల్కి కూడా పోనీ కూడా చేస్తుంది వెస్టేజ్. అది చాలదా మనకి? వాడుకున్న ప్రొడక్ట్ని హాస్పిటల్కి పోకుండా చేస్తుంది మనల్ని. వాడాలి ప్రొడక్ట్లు వాడకుండా ఉంటే హాస్పిటల్కి పోవాలి. వెస్టేజ్లో ఉన్నా పోవాలి. ప్రొడక్ట్లు వాడకపోతే, ప్రొడక్ట్లు వాడితే పోయే అవసరం ఉంటుందా? ఉండదు కదా. ఇవన్నీ ఇంగ్లీష్ మందులు కాదు కదా, న్యాచురల్. వాడుకుంటే ఏమవుతుంది? మన కంపెనీ హెల్త్ ఫుడ్ సప్లిమెంటరీ ఎందుకు తయారు చేసింది? మన కోసమే కదా. ముందస్తు వాడుకుంటే ప్రాబ్లమ్స్ రావు అని తయారు చేసింది. మనం ఏం చేస్తాం? నాకేం ప్రాబ్లం లేదు, నేను ఏం వాడనులే. వాడకపోతే ప్రాబ్లం వస్తుంది. వచ్చినప్పుడు వాడతావా? ఏదైనా సరే వచ్చినప్పుడు కదా సార్ వాడేది, రాకముందు వాడాలి. ఇలా చాలా 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 ఉన్నాయి సార్. ఒక్క రోజులు అన్నీ చెప్పలేము. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, కేశవ్ సార్, నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు. కేశవ్ సార్, సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిజినెస్ మొత్తం ఒక్కసారి ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటకు వచ్చింది. సో మీరు గురువు స్థానంలో ఉన్నారో చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో దీన్ని పాజిటివ్ గా తీసుకొని గైస్ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దీస్ థింగ్స్. అండ్ సార్ మీ పర్మిషన్ ఇస్తే కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్ కొంతమంది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. సో గైస్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. శ్యామల వెంకన్నపాలెం. శ్యామల మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్. మీరు వెస్టేజ్ మార్కెటింగ్ ఎప్పుడు వచ్చిందని, అంటే 2004 సంవత్సరం జూన్ 2వ తేదీ ఓపెన్ అయిందని చెప్పారు. 7 సర్టిఫికేట్లు వచ్చాయని చెప్పారు. 8-9 అవార్డులు వచ్చాయని చెప్పారు. గానో టూత్ పేస్ట్ గురించి చెప్పారు. అంటే ఎలా గానో టూత్ పేస్ట్ వాడడం వల్ల పుచ్చిపళ్ళు రావు అని చెప్పమని చెప్పారు. వచ్చి కాల్షియం టాబ్లెట్, అంటే కాల్షియం సప్లిమెంట్ డెమో పెట్టి చూపించమన్నారు. అంటే ఆ కాల్షియం వేరే కంపెనీది ఎర్రగా వస్తుంది, ఇది రాదు, డెమో పెట్టి చూపించమని చెప్పారు. అన్నీ బాగా చెప్పారు సార్, అర్థమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ప్రతిభా మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ రఘు సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ సెక్షన్ అయితే చాలా బాగా చెప్పారు సార్. ఒక లీడర్ అనే వ్యక్తి ఎలా బిహేవ్ చేయాలనే దాని గురించి చాలా బాగా చెప్పారు సార్. నాలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సార్, అవన్నీ మార్చుకొని ముందుకు నడుస్తానని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సింధు మేడం గూడూరు.
గుడ్ మార్నింగ్ చేస్తున్నాం సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రఘు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ లీడర్స్ చాలా బాగా చెప్పారు సార్ మీరు. ఆ, మేము కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాము, అవన్నీ కరెక్షన్ చేసుకొని గురించి మీకు చెప్పినట్టు నడుచుకుంటామని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సమ్మన్ సార్. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ రఘురామరెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సమన్ సార్. మార్నింగ్ సార్. ఈరోజు నేను ఈ బిజినెస్లోకి మీరు ఇచ్చిన ఆపర్చునిటీ వల్లే ఈరోజు నేను చాలా ఎదిగాను సార్. దానికి మా 3 తరాలు మీకు రుణపడి ఉంటాం సార్. ఈరోజు ఈ ఆపర్చునిటీ మీరు అనేది ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం సార్. నేనైతే ఎప్పుడు డేలో ఒకసారి తలుచుకుంటుంటా. ఎందుకంటే ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ ఇవ్వడం కాదు, మంచి ఎంఎస్ఆర్ అసోసియేషన్ నుంచి ఇచ్చారు నాకు. అది నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది సార్ నిజంగా. ఏదో బయట అసోసియేషన్స్ ఉన్నాయి, చాలా అసోసియేషన్స్ ఉన్నాయి బయట, మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడ క్రమశిక్షణ లేవు, ఏం లేవు. దాంట్లో ఉండే లీడర్స్ కూడా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉంటున్నారు, గ్రోత్ అనేది లేదు. కానీ మీ ద్వారా మాకు వింజమూర్తి నుంచి ఒక ఎంఎస్ఆర్ అసోసియేషన్ నుంచి నాకు ఒక అవకాశం రావడం అనేది నేను చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను సార్. ఈరోజు నేను నిలబడ్డానంటే ఓవరాల్ మీ క్రెడిటే సార్. మీరు లక్ష్మీ సార్, మీ ఇద్దరు వల్లే సార్. ఇంకా వేరే థర్డ్ పర్సన్ అయితే మన గురువు గారు ఉన్నారు, మాటల వల్ల ఉన్నాను. కానీ ఓవరాల్ క్రెడిట్ మీదే సార్. మీరు చెప్పిన ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ నేను ఏంటంటే తూచా తప్పకుండా పాటిస్తూ పోవడం వల్ల నా ఈ సక్సెస్ సార్. సార్ ఓకే లీడర్స్, ఆల్ లీడర్స్ గుర్తుపెట్టుకోండి సార్. సార్ ఈరోజు రఘురామరెడ్డి సారు కొద్దిగా ఆయన ఫ్రస్ట్రేషన్ కొద్దిగా మనం గమనించాలా. ఏంటంటే సారు మా గూడ్ టీం తరఫున నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను లీడర్స్. సార్కి ఈరోజు వాస్తవంగా అప్లైనర్, టాప్ అప్లైనర్ మన లక్ష్మణ్ సార్ ఉన్నా కానీ సార్కు ఉండే అప్లైనర్ ప్రజెంట్ లేడు. సారు ఏరే నెట్వర్క్లోకి వెళ్ళిపోన్నాడు. అయినా కానీ సార్ని ఎవరు మోటివేషన్ లేకపోయినా కానీ సార్ ఈరోజు నిలబడి ఇటు వింజమూరు టీంకి కానీ ఇటు గూడూరు టీంకి కానీ ఒక మంచి ఆపర్చునిటీ మనందరికి ఇచ్చారు. సార్ అనేవాడు లేకపోతే మన వింజమూరు టీం లేదు, గూడూరు టీం లేదు. అంటే అవకాశం అనేది వచ్చింది సార్ ద్వారా. అది గ్రేట్ సార్. అది మీరు అనుకున్నట్టు ఏదైతే మా కాడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి 1000 ఒకంతలు కదా సార్, 1000 సార్ సక్సెస్ అనేది సాధించి మీకు దాని ఒక గిఫ్ట్ లాగా మేము ఇస్తాం సార్. ఈరోజు నాకు చాలా బాగా మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ బాగా కనెక్ట్ అయినాయి సార్. మంచి వాల్యుబుల్ పాయింట్స్ అన్నీ ముఖ్యంగా నాకు బాగా కనెక్ట్ అయిందంటే ఒక ఫ్యాషన్గా చేయాలన్నారు బిజినెస్ని. నిజంగా రియల్ సార్. అది ఎంత ఫ్యాషన్గా మనం చేస్తామో అంత సక్సెస్ అవుతాం. ఇంకోటి ఏంటంటే అప్లైనర్ మీద డిపెండ్ కాకూడదు. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ సార్. ఇది జనరల్ గా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, కొంత లీడర్స్ సిల్వర్ డైరెక్టర్స్ అయినారు, బ్రాంజ్ డైరెక్టర్స్ అయినారు, అయినా కానీ అప్లైనర్ లేనిదే వర్క్ చేయని అంటున్నారు. అది కరెక్ట్ కాదు లీడర్స్. ఈ విషయాన్ని ఏంటంటే మనం ఎంత ఈ బిజినెస్ లో ఎంత ఇండివిజువల్ గా అంటే అప్లైనర్ సహాయం లేకుండా మనం హోమ్ మీటింగ్స్ పెడతామో ఆ లీడర్ సక్సెస్ అవుతారు లీడర్స్. ఆ విషయం గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకా ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా ఇది కంపల్సరీ లీడర్స్. మనం ఎంత ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోగలిగితే అంత సక్సెస్ అనేది వెస్టేజ్లో వస్తుంది లీడర్స్. లేదంటే ఏంటంటే మనం ఒక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే జనరల్గా మనం అక్కడ పోయి అతను సమ్ ప్రోడక్ట్ అడిగినప్పుడు వెంటనే మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అంటే చెప్పగలగాలంటే డైలీ ఒక 1 అవర్ నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఇంటికి వచ్చి టోటల్ మనకి యూట్యూబ్లో దాదాపు మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. డైలీ ఒక 2 ప్రోడక్ట్స్, ఎక్కువ కూడా పర్లేదు, 2 ప్రోడక్ట్స్, ఒక హోమ్ కేర్ ఒకరోజు 2 ప్రోడక్ట్స్, హెల్త్ కేర్ గురించి ఒకరోజు 2 ప్రోడక్ట్స్ అట్లా తీసుకోగలిగితే పెద్ద కష్టం కాదు సార్. మనం చిన్నప్పుడు ఎంతో కష్టపడి ఉంటాం. 10వ తరగతి చదివాము, ఇంటర్మీడియట్ చదివాము, డిగ్రీ చదివాము, బీఈడీలని, ఎంఎస్సీలని ఎన్నో చదివాము. ఒక్కొక్క క్లాస్లో దాదాపు 6 సబ్జెక్టులని మనం చదువుంటాం. తెలుగు, ఇంగ్లీషు, ఇట్లా హిందీ, సైన్స్, సోషల్. వాటికంటే కష్టం సార్. దీంట్లో ఉండేది 450 ప్రోడక్ట్స్. ఇటు తిప్పినా అటు తిప్పినా కానీ 450.
మనం చదివిన కష్టానికి, చిన్నప్పుడు చేసిన కష్టానికి ఈ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోలేకపోవడం అనేది పెద్ద కష్టం అయితే కాదు సార్. కానీ ఏంటంటే మనం ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాం అంతే, ఇంకేం లేదు. అంటే అవును. మనం చేసే మెయిన్ ఏంటంటే మన వెస్టేజ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనం ఏంటంటే మనకు ఉండే వర్క్స్ అంతా వాటికి ఇస్తున్నాం ప్రిఫరెన్స్, వెస్టేజ్ మాత్రం లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇంకా సక్సెస్ అనేది ఎక్కడ వస్తుంది సార్? Yes, yes. ఎక్కడా రాదు. సార్ చెప్పిన మాటలన్నీ ఈ రోజు నుంచైనా, ఈ మంత్ నుంచైనా మనం ఏదైతే చెప్పాడో మొత్తం మనం అవన్నీ పాటించగలిగితే డెఫినెట్ గా ఈ డిసెంబర్ కి ప్రతి ఒక్కరు కూడా 1 lakh ఈజీగా అచీవ్ అవ్వచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. Thank you, ప్రోగ్రామ్ thank you, సార్. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ కేశవరావు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము కూడా నింజమూర్తి టీం తరఫు నుంచి ఆయన చెప్పినట్టు అన్ని పాటిస్తామని మాటిస్తున్నాం సార్. అలాగే మీకు మంచి గిఫ్ట్ ఇస్తాం సార్. ఒక 1 month or 2 months వెయిట్ చేయండి. Thank you, sir. Thank you. మేము అన్ని డైల్యూట్ చేసుకోవడానికి ప్రాసెస్లో ఉన్నాయి, అన్ని ప్రాసెస్లో ఉన్నాయి మీరు చెప్పిన మాటలన్నీ. సో నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఉమా మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రఘు సార్. Good morning, madam. Good morning. సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్.